Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. ఈరోజు అదే నాయకులు మళ్ళీ టీడీపీ కొండవ అయితే కప్పుకోవడం అయితే జరిగింది కొన్నాళ్ళ క్రిందట. ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే మీరు ఇంతవరకు కూడా వైసీపీలో ఉన్నారు, వైసీపీ నుంచి మళ్ళీ రీసెంట్గా మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. దీనికి గల కారణం ఏంటి? ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా మరి వైఎస్ఆర్సీపీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా ఆ రోజు మా తండ్రి గారు స్వర్గీయ అవినాశ్వరరావు గారు మరి మొదటిసారి ఇక్కడ జెండా పట్టుకోవడం జరిగింది. ఆ రోజు నుండి ఆయన మరణించిన తర్వాత కూడా మరి వైఎస్ఆర్సీపీకి అనేక కార్యక్రమాలు విజయనగరం నియోజకవర్గానికి 2011 నుంచి 2014 వరకు విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా, అలాగే జిల్లా యూత్ ప్రెసిడెంట్గా ఆ రోజు పెనుమత్స సాంబశివరాజు గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మధ్య శ్రీనివాసరావు గారు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ పార్టీ ఎటువంటి గుర్తింపు కానీ విలువ కానీ ఒక మంచి గౌరవం కానీ దక్కలేని పరిస్థితుల్లో మరి ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. మరి చేరినప్పటి నుంచి కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఈరోజు మాకు న్యాయం జరుగుతుంది, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీతో న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి పెద్దలు పూసపాటి అశోక్ కుమార్ అయినటువంటి అతిథి విజయలక్ష్మి మేడం గారు కూడా ఆవిడ వల్లే మన విజయనగరం అభివృద్ధి చెందుతుంది, మనకు విలువైన నాయకులు ఉన్నారు మన అశోక్ గారు కానీ లేకపోతే అతిథి విజయలక్ష్మి గారు కానీ మంచి వ్యక్తులు అని చెప్పి ఆలోచనతో ఈరోజు విజయనగరం ఉన్న నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలో వచ్చి జాయిన్ అవ్వడం వాళ్ళకి ఒక భరోసా కలుగుతుంది. కాబట్టి ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఎగరవేయడం గ్యారెంటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి విజయలక్ష్మి గారు తప్పకుండా భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్న ముందుగా తప్పకుండా ఆవిడ మెజార్టీతో గెలిపించి ఈ విజయనగరంలోని టీడీపీ జెండాని ఎగరేస్తాం. అంటే ఇప్పుడు వైసీపీ నుండి మీరు వచ్చారు కదా, మీతో పాటు ఎన్ని కుటుంబాలు తీసుకుని వచ్చారు? మాతో పాటు ఆ రోజు 10,000 మందితో మేము జాయిన్ అయ్యడం జరిగింది. సుమారు 2,500 3,000 కుటుంబాలతోని ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు అశోక్ బంగ్లాలోని విపరీతంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకంతో అతిథి విజయలక్ష్మి మేడం గారు ఉన్న నాయకత్వం నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అందరూ. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లోని తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయం. మరి ఈరోజు ఈ కూటమిలోని ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే తప్పకుండా రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్న మీరు చెప్పండి అన్న, అవనాపు విజయ్ గారు అంటే ఇక్కడ అయితే మాత్రం విజయనగరంలో ప్రత్యేక స్థానం అయితే మీకు సంతరించుకుంది. మీరు కూడా ఆ రోజు చూసుకుంటే వైసీపీ నుంచి ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదంతటికీ కారణం ఏంటి? వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడానికి కారణం ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి తాలూకా నిరంకుశ వైఖరి, నియంత పాలన, లంచగొండితనం, భూ కబ్జాదారుడు, ఆడిన మాటను తప్పినోడు, కులాల మధ్యన చిచ్చు పెట్టగలిగినోడు, కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టగలిగినోడు అని మేము గ్రహించి ఆ పార్టీని వీడాం. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు ఇటువంటి వాటిలో పెద్ద దిట్ట అనేదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇవాళ విజయనగరంలో 5 ఏళ్ళలో వైసీపీ తాలూకా పార్టీ ప్రతిష్ట ఎంత దిగజారిందో ఆయన దగ్గర ఉన్న ఆయన కార్పొరేటర్లు పక్కకు పిలిచి అడిగితే చెప్తారు. 48 మంది కార్పొరేటర్లు ఆ రోజు గెలిచినప్పుడులోని ఏకఛత్రాధిపత్యంగా ఉన్నప్పుడు ఈ విజయనగరాన్ని ఏం అభివృద్ధి చేశారంటే ఏమీ అభివృద్ధి చేయలేదనే సందర్భం చాలా ఉంది. ఇవాళ అనేక చోట్ల మురికి నీరు ప్రవహిస్తూ కాలువలు లేక అనేక పరిస్థితుల్లోని లైట్లు ఎలక్క ఇంకా దుస్థితిలో ఈ విజయనగరం ప్రజలు ఉన్నారంటే కారణం ఈ శాసనసభ్యుడని చెప్పడంలో సందేహం లేదు. విజయనగరంలో ఎక్కడ ఉన్నా సరే ఏ స్థలమైనా సరే కబ్జా చేయాలనో తన అనుచరులతోనే రాజీలు చేయాలనో సెటిల్మెంట్లు దందాలు చేయడానికే ఉపయోగిస్తున్నాడు. కానీ ఏ ఒక్కరు ప్రజాసేవ చేయాలని ఈ విజయనగరాన్ని అభివృద్ధి చెందించాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. అతను ఎంత అంటే కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని మీకు చెప్తున్నాను. కుటుంబాల గురించి మొన్న గౌరీశంకర్ గారు అతని మీద కొన్ని ఆరోపణలు చేశారు. అతనికి చేతనైతే అతని దమ్ము ఉంటే అతను నిరూపించి చేసుకోవాలా, ఆరోపణలన్నీ చెప్పుకోవాలా. అతను చెప్పినవన్నీ కూడా ఆరోపణలే కానీ నిజం కాదని నిరూపించుకోవాలి. కాకుండా ఆయన కులస్తులు అయినటువంటి నాయకుల్ని పిలిపించి ఆయన్ని తిట్టించడం అనేది అతని నైజం. ఎందుకంటే ఇద్దరు బోల్డెన్ మంది స్పీకర్స్ ఉన్నారు,
ఉట్టప్పుడప్పుడు మాట్లాడించలేని మనుషులను కూడా తీసుకొచ్చి ఇవాళ ఆ కులం మధ్యన చిచ్చు పెట్టాలని ఒక ఆలోచన. అదేవిధంగా ఆ కులం మధ్యన చిచ్చు పెట్టి విజయనగరంలో ఎప్పుడూ లేనటువంటి దారుణమైన హత్యా ప్రయత్నాలు, దారుణమైన మారణకాండ సృష్టించడానికి ప్రయత్నం చేసిన ఘనత ఈ ఎమ్మెల్యేదని చెప్పడంలో సందేహం లేదు. విజయనగరం పట్టణంలో ఎప్పుడూ లేదు, లంకాపట్నంలోని శాంతి భద్రతలు అనే ఉద్దేశంతో ఒక రాత్రి 12 గంటలప్పుడు మొత్తం పోలీసులందరూ కూడా ఎంటర్ అయిపోయి ప్రతి ఇంటి కూడా చెక్ చేశారంటే హరిజన గిరిజనులకు భద్రత ఎక్కడుంది? ఈ శాసనసభ్యుడి నాయకత్వంలో హరిజన గిరిజనులకు భద్రత లేదని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ శాసనసభ్యుడు ఏదైనా ఆరోపణ చేస్తే చెంచాగాలతోనే తోకగాలతో మాట్లాడిస్తున్నాడు కానీ దమ్ముంటే అతను మాట్లాడమనండి, దమ్ముంటే ఎక్కడికైనా రమ్మనండి, సర్వే నెంబర్లతో సహా ఆయన బినామీలతో సహా మేము చెప్పగలం. ఆ అవకాశం మాకుంది. ఈరోజు పట్టణాభివృద్ధి గురించి మాట్లాడాలన్నా సరే ఒక డయాస్ ఏర్పాటు చేయమనండి. పట్టణాభివృద్ధి ఆయన ఏం చేశాడా, ఏం జరిగిందో, ఈ 5 సంవత్సరాల కాలంలో పట్టణం ఏ స్థానంలో దిగజారిపోయిందో, మున్సిపల్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ఎటువంటి పరిస్థితుల్లో లంచగొండితనానికి వాటికి అలవాటు పడిందో అన్నిటికీ కారణం శాసనసభ్యుడే. ఎందుకంటే ఇక్కడ ఎవరి పాత్ర లేదు. పాపం కార్పొరేటర్లుగా లైట్ వెలిగించే పరిస్థితి కూడా లేదు. ఎండిఓ ఆఫీసులో ఎంపీటీసీలుగా వాళ్ళకి కూడా అధికారం లేదు. ఎంపీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అధికారం లేకుండా మొత్తం అంతా తన దగ్గరే పెట్టుకొని, తప్పితే ఆయనకి ఏదైనా ఖాళీ లేకపోతే ఏ జలాశనంలోనో పనిలోనూ ఉంటే అప్పుడు వాళ్ళ అల్లుడు చూసుకుంటాడు కానీ మిగతా సమయాలంతా ఎమ్మెల్యే చూసుకుంటాడు అనేది విజయనగర ప్రజలకు జగద్విఖ్యాతం. ఇటువంటి పరిస్థితుల్లో విజయనగరంలో పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు మచ్చలేని మహారాజు 45 ఏళ్ళ పరిపాలనలో విజయనగరాన్ని ఎంతో అభివృద్ధి చేసుకొచ్చి ఇవాళ విజయనగరం అని అంటే విద్యల నగరం అని కింద తీర్చిదిద్దిన ఘనత ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి నాయకత్వంలో వాళ్ళ కుమార్తె అయినటువంటి అతని వారసురాలైనటువంటి కుమార్తె అయినటువంటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు నిలబడడం, రేపు భారీ మెజార్టీతో గెలుస్తారని విజయనగరం ప్రజలు ఉన్నారు. జూన్ 4వ తారీఖుని ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్లు ఇప్పుతారో అప్పుడు తెలుస్తుంది ఈ ఎమ్మెల్యే తాలూకా భాగోతం అని ఈ సందర్భంగా ఘంటాపదంగా చెప్పగలం. మేము ధైర్యంగా చెప్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన డబ్బు పరిచేసినా సరే, ఆయనది కానీ మీద నుంచి వచ్చింది కానీ ఏది డబ్బు పరిచేసినా సరే, మద్యం జల్లేసినా సరే, ఇవాళ మటుకు అతిథి విజయ గెలుపు మటుకు ఖాయం అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మరోవైపు చూసుకుంటే అదే వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని మరి డంకా మోగించి అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతవరకు కూడా ప్రజల్లో ఒక ఇంట్లో ఒక అన్నదమ్ముడిలా, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఇంటి సభ్యుడిలా నేను అన్న అనే ఒక పిలుపుతో ముందుకు వెళ్తున్నానని చెప్పేసి ఆయన ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అది మీ దృష్టిలో కాదంటారా? 100% కాదంటాం. ఎందుకంటే ఈ అన్న అన్నది జగనన్న అని ఎలాగంటే జగనన్న గారిని రాష్ట్రం నుంచి తలబుస్తున్నారు. సోమన్న అంటూ సోమన్ని ఓట్లు లేకుండా అతిథిగా ఓట్లేస్తారని అనుభవం మటుకు ఉంది. అన్న అని పిలిచినంతలో వీళ్ళకి ఓట్లేరు, తప్పదని అన్న అన్నారు. వీళ్ళకి భయపడి వీళ్ళ దౌర్జన్యాలకి, వీళ్ళ అకృత్యాలకి, వీళ్ళ తాలూకా విధ్వంసాలకి భయపడి చేస్తున్నారు. కానీ రేపు మేము చెప్పాం కదా, ఇవాళ వరకు ఇంకెన్ని రోజులు లేదు, ఒక్క 2 మంత్స్ ఆగితే అన్న తాలూకా రూపం అంతా బయటకు వస్తుంది. అప్పుడు అన్న తాలూకా చరిత్ర అంతా బయటకు వస్తాయి. తప్పనిసరిగా మేము అధికారంలోకి రాగానే అతను ఎక్కడెక్కడ ఏవేవి చేశారో వాటిని అన్నిటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకొని తిరిగి ప్రజలకు అప్పచెప్తామని, పేద ప్రజలకు మేము సహాయం చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మీకు చెప్తున్నాం, ఇవాళ గుంకలాం భూముల్లో కానీ లేకపోతే మన కొండకరకాం భూముల్లో కానీ రైతులకి ఎంత అందిందో పత్రికా సోదరులు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసి తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఎంత వచ్చింది, రైతుకి ఎంత అందింది, మధ్య డబ్బులు ఏటయ్యాయి అనేది మీరు ఎంక్వైరీ చేస్తే అది ఎవరికి వెళ్ళిందో తెలుస్తుంది. దమ్ముంటే సిఐడితోని సిబిసిఐడితోని ఎంక్వైరీ చేయించండి. రైతులకి ఎంత డబ్బులు అందేదో ప్రభుత్వం అయితే ధర ఇచ్చిన డబ్బు రైతులకు అందలేదు. కారణం ఎవరంటే మధ్య దళారులు. కనుక మధ్య దళారులతోనే ఈ వ్యాపారం చేసి తన ఆర్థికంగా పుష్టి చెందాడు. కానీ తను బాగా కడుపు నిండిపోయింది. ఆ నిండిపోయిన దాన్ని అరిగించుకోవడానికి మళ్ళీ తినడానికి కోసమని జలాసనాలు వేస్తున్నాడు అతను. ఈ జలాసనాలు, ఈ కడుపు నిండిపోవడాలు ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం అధికారం వచ్చాక చంద్రబాబు గారి నాయకత్వంలో అతని తాలూకా మొత్తం భాగవతాన్ని బయటకు లాగుతాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఒకే ఒక మాట చెప్తున్నారు, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గాలి వీస్తుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో మేమైతే మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే తీరుతామని అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు?
అతను చెప్తున్నాడు. కానీ ఇవాళ ఎన్ని సర్వేలు వస్తున్నాయండి, ఎన్ని సర్వేల్లో కూడా అతనికి మాకు వచ్చిన ఇంతకుముందు తెలుగుదేశంకి వచ్చిన 23 సీట్లు కూడా రావని తెలియజేస్తున్నారు. ఇవాళ చాలా చోట్ల మటుకు ఈ కూటమి తాలూకా ప్రభంజనం. ఎందుకంటే జనసేన తాలూకా యూత్, తెలుగుదేశం తాలూకా విజను, అలాగే మోడీ గారి తాలూకా పరిపాలన, ఈ మూడు కలిసిన తర్వాత వాళ్ళకి సీట్లు వస్తాయనడం హాస్యాస్పదం. అటువంటి ఆశలు మటుకు పెట్టుకోవద్దని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మీరు ఎప్పుడైనా కలిస్తే చెప్పండి, అటువంటి ఆశలు పెట్టుకోకండి. ఆశలు పెట్టుకోకుండా హాయిగా నిద్రపోండి. మీరు మటుకు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. మీ జగనన్న మీరు తట్టా బుట్ట సర్దుకోవడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గానికి సంబంధించింది అయితే మాత్రం ఖచ్చితంగా మీ అతిథి విజయలక్ష్మి గజపతిరాజుకి అయితే అత్యధిక మెజారిటీతో అయితే మేము గెలిపిస్తాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మాత్రం ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.